మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి డే 2 అండ్ డే 2 వచ్చేసి మేము నైట్ 2 అయింది, 2:33 అయింది పడుకోవడం. ఒకటి అరేంజ్ చేసుకొని దీంట్లోనే హాల్ట్ అయ్యాము. అండ్ క్రౌడ్ చూస్తే ఏంటంటే చాలా వరకు ఏంటంటే బయట ఆపేస్తున్నారు కార్స్ బైక్స్ అన్నిటికీ. సో దాని ద్వారా ఏంటంటే మేబీ క్రౌడ్ కొంచెం తక్కువ కనిపిస్తున్నట్టుంది. ఇక్కడైతే ఒకసారి వెళ్ళి త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి స్నానానికి వెళ్ళాలి. అది బోటింగ్గా లేకపోతే ఇంకో వే కూడా ఉంది. సో అదేంటంటే మీరు డైరెక్ట్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ కాదు అనుకుంటే బోటింగ్ చేసి కూడా వెళ్ళచ్చు. అండ్ బోటింగ్ ప్రైస్ కూడా అరౌండ్ 2000 ప్లస్ ఉంది పర్ హెడ్ వచ్చేసి. వచ్చేసి చాలా మంది ఉన్నారు, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే పౌర్ణమి కూడా, క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ వెహికల్స్ కార్స్ అయితే చాలా వరకు బయటే ఆపేస్తున్నారు. అండ్ క్రౌడ్ చూస్తే మాత్రాన చూడండి చాలా ఉంది క్రౌడ్ అయితే, అసలు వివచ్చంగా ఉంది. అండ్ మేము మార్నింగ్ 3 కల్లా రీచ్ అయ్యాం. ఒక మంచిగా పవర్ నాప్ అయితే వేసాము. పవర్ నాప్ సంగం ద్వారా చూడు మనకి 3 నదులు కలుస్తాయి. 3 నదులు వచ్చేసి ఏంటి, సరస్వతి, గంగా, యమున. సో గైస్, ఈ 144 ఇయర్స్కి మహాకుంభమేళ ఎలా వస్తుందంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు, సో దేవతలు అమృతం కోసం మనం పోరాటం చేసేటప్పుడు అలా యుద్ధం అనేది 12 రోజులు జరుగుతుంది. 12 రోజులు మానవ జన్మకాలంలో 12 సంవత్సరాలు, అదే కుంభ్. అలా మనకి 12 సంవత్సరాలు 12 సార్లు వచ్చినదే ఈ మహాకుంభమేళ. సో అందుకనే ఈ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సో గైస్, మేము వెళ్ళిన టైంకి అయితే బోట్స్ అయితే అన్ని క్లోజ్ చేసి ఉండే. సో జనాలు చూడండి ఇటు నుంచి అటు ఈజీగా దాటేసి వెళ్ళిపోతున్నారు. సో త్రివేణి సంఘానికి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం. 3 నదులు కలిసే ప్లేసెస్ ఈ త్రివేణి సంఘం. అండ్ దీంట్లో నదులు వచ్చేసి గంగా, యమున, సరస్వతి. అండ్ క్రౌడ్ చూస్తే అక్కడ కూడా క్రౌడ్ ఉంది. ఇది మన సనాతన ధర్మంది. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో కంపల్సరీ మహాకుంభమేళ కంపల్సరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ జీవితానికి జన్మ ధన్యమైనట్టే. ఎందుకు అంటే ఈ 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే కుంభమేళకి నేను అటెండ్ అయినందుకు. సో హర హర మహాదేవ్. సో గైస్, మహాకుంభమేళలో చాలా చోట్ల ఇట్లా అన్నదానం పెడుతూనే ఉన్నారు. సో మనం అక్కడికి వెళ్ళినందుకు ఫుడ్కి అయితే డోకా లేదు. సో గైస్, మేము పౌర్ణమి టైంలో వెళ్ళినందుకు చాలా వరకు సాధువులందరూ వారణాసికి వెళ్ళిపోయారు. సో గైస్, ఫారినర్స్ కూడా మన సనాతన ధర్మాన్ని చాలా చాలా ఇష్టపడతారు. I'm from France. You're from France. So what do you like about Sanatana Dharma? We are filming? Yeah. Ah, okay. Well, for filming, I have to prepare myself. Okay. What do I like about the Kumbh? Well, I like it a lot because it's a way of losing your identity. You know, you're just into the flow of people, and the people became a river as well. Okay. And when you arrive to the Mela, it's actually 4 rivers meeting together. Yeah. You know, it's the one of this plane, the one of the underworld, and we are the one of life. Exactly. So the life river jumping all together into a beautiful ceremony. Yeah. And that is the number and all the effervescence who is making it special. So సరే, హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే రావాలనుకుంటే కనుక ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది. సో ఫ్లాగ్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ దగ్గర రాగానే మీకు వచ్చేసి హనుమాన్ టెంపుల్కి ఎంట్రన్స్ కనిపిస్తుంటుంది.
సో అది సో ఇది వచ్చేసి మీకు ఏంటంటే బడ్ హనుమాన్ టెంపుల్. సో పౌర్ణమి కాబట్టి చాలా క్రౌడ్ ఉంది, అయినా కూడా దర్శనం చాలా బాగా జరిగింది. సో హ్యాపీ. సో డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది వచ్చేసి ఏంటంటే బంద్ చేసింది మేము వచ్చినప్పుడు అయితే, బ్యూటీ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల. సో ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న బ్యాగ్స్ మోయాలంటే ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు చూడండి ఎంత బ్యాగులు మోస్తున్నారు. సో గైస్ బైక్ మీద వచ్చేటప్పుడు అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం. బట్ ఎప్పుడైతే ప్రయాగరాజ్ ఎంటర్ అయ్యామో కానీ బైక్స్ అయితే మాకు చాలా చాలా హెల్ప్ అయ్యాయి. బికాస్ ఏంటంటే బైక్స్ అయితే మాకు ప్రతి చోట మాకు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉండే. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేము వెళ్ళే దగ్గరికి ఆఫ్టర్ రైడ్కి అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న సెక్టర్ నెంబర్ 17 నుంచి అరౌండ్ 9.5 కిలోమీటర్స్ ఉంది. కావాలంటే మీరు హెలికాప్టర్ రైడ్ అండ్ మీరు సెర్చ్ చేసినా కూడా వస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి మనకు కనుక చూస్తే మాత్రం వ్యూ అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ చూడొచ్చు కదా ఎంత ప్లెజెంట్గా బోట్స్ కానివ్వండి, త్రివేణి సంగం కానివ్వండి, చాలా బాగుంది. సో గైస్ మేమైతే హెలికాప్టర్ రైడ్కి అయితే దగ్గరికి వచ్చేసాం అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం హెలికాప్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ మా గుడ్ లక్ ఇది కంపల్సరీ దొరుకుతుంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సీరియస్లీ గైస్ ఈ ట్రిప్లో అయితే మేము చాలా మిస్ అయిపోయాం. బికాస్ ఆఫ్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉండడం అండ్ మేము వచ్చేసి పౌర్ణమి టైంకు రావడం కనుక సో చాలా క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి సో హెలికాప్టర్ రైడ్ కూడా టిల్ ద 21st ఫిబ్రవరి వరకు అయితే మొత్తం బుకింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని అయితే రిటర్న్ పంపించేశారు. అండ్ మేమైతే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాం. బికాస్ ఏంటంటే కంపల్సరీ విజిట్ చేయాలి, కంపల్సరీ రైడ్ని మేము ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చాలా ఆశలతో పెట్టుకొని వచ్చాం. బట్ సీరియస్లీ ఐఎమ్ సో మచ్ డిసప్పాయింటెడ్. సో గైస్ యాక్చువల్ హెలికాప్టర్ రైడ్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి జస్ట్ 3 PM వరకు మాత్రమే ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మాత్రం మీరు బుక్ చేసుకొని వెళ్ళండి. మీరు కనుక అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది. అంటే చాలా చాలా రేర్ కేసెస్. అందుకే మీకోసం ఏంటంటే QR కోడ్ కూడా పెడతాను, అలా బుక్ చేసుకో. ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ సెక్షన్ మొత్తం చూడండి ఎలా ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. లైన్ నార్మల్ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఇక రోడ్కు ఉంది. ఒకవేళ ఉండాలంటే టెంట్స్ కూడా ఉన్నాయి స్టేయింగ్ కోసము. టెంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1000-1500 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. మినిమం ఒక్కొక్కరు 2000-3000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. అలోపి మాత టెంపుల్ వన్ ఆఫ్ ద శక్తి పీఠము. సో బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంది. అండ్ మనకి బయటకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ అన్ని లైక్ మార్కెట్ చేసుకోవడానికి కానీ ఏమైనా కావాలంటే కూడా అవైలబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నాగవాసుకి టెంపుల్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ టు సీ ఇన్ మహాకుంభ్ మేళా. మస్ట్ విజిట్ టెంపుల్. సో గైస్
మన శివుని మెడలో ఉండే ఈ నాగహారమే ఈ నాగవాసుకి. సో ఇక్కడికి రావడం ద్వారా సర్పదోషాలు నాగదోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఫ్రంట్ అయితే అది, బట్ తర్వాత క్లోజ్ చేస్తుందని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. టైం వచ్చేసి 9 o'clock టెంపుల్ క్లోజ్. సో అది కంపల్సరీ చూసుకోండి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 9 వరకు మాత్రమే ఉంది టైం. ఇక్కడ మీరు కావాలంటే స్టేయింగ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి. సో ఒక స్టేయింగ్ కావాలనుకుంటే ఒక స్టేయింగ్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మా ప్రయాగ్రాజ్లో ఇక్కడ కూడా ఉంది. మీకు కావాలంటే స్టేయింగ్ కూడా మీరు స్టే అవ్వచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగ్. ये पूरा कितना रुद्राक्ष है? पूरा 7,51,00,000. 7,51,00,000. 7,50,00,000 అంట. 51,00,000 రుద్రాక్షలు అంట మొత్తము. ఇంటికి లేచాము, 12కి బయలుదేరాము త్రివేణి సంఘం. కానీ టైం వచ్చే 7:40, 7:45 అవుతుంది. టెంట్ ఇలానే వదిలేసాం. ఈ టెంట్లో అన్ని సామాన్లు అట్లనే ఉన్నాయి. మా సామాన్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకసారి. బ్రో ఎవరిని పడుకోబెట్టావు? ఎవరిని పడుకో. మాడు ఎలా సెటప్ చేశాడు, వాడు చూస్తే పడుకున్నట్టు. సో గైస్, మేము డే 3 వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ అయోధ్య వెళ్దాం అనుకున్నాం. బట్ కాకపోతే వారణాసికి వెళ్ళాం. ఎందుకు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో స్టే ట్యూన్.